వెయిట్ లాస్ అవ్వడానికి నేను ట్రై చేస్తున్నా. చాలామంది చెప్పారు వాము, సోంపు, జీలకర్ర వేయించుకొని గోరువెచ్చని వాటర్లో యాడ్ చేసుకొని తాగితే వెయిట్ లాస్ అవుతారు, డైజెషన్ ప్రాబ్లం ఉండదు, గ్యాస్ స్టమక్లో వల్ల ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, వెయిట్ లాస్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ వెయిట్ లాస్ అవుతారని చెప్తారు కదా. సో నేను ట్రై చేద్దామని ఇంకా స్టార్ట్ చేశాను. వాళ్ళ నుండి ఇంకా స్టార్ట్ చేస్తాను. నేను వెయిట్ లాస్ అవుతే నేను మళ్ళీ ఇంకో వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడైతే నేను ఇది రెడీ చేసుకుంటున్నాను. ఇది సోంపు, ఆఫ్ కోర్స్ సోంపు తీసుకున్నాను, జీలకర్ర, వాము వచ్చేసి వాము, జీరా, సోంపు 3 బౌల్స్ తీసుకున్నాను. ఇంక ఇవి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కలర్ వచ్చే వరకు గ్రీన్గా ఉంటుంది, ఎల్లో కలర్ వచ్చే వరకు సోంపుని బాగా వేయించుకోవాలి. 3 సపరేట్ దేని దానికి వేయించుకొని పక్కకు పెట్టుకొని గ్రైండ్ చేసుకుంటాను. ఫస్ట్ మనం సోంపుని వేయించుకుందాము. ఒక బౌల్ పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఫస్ట్ సోంపు సోంపు డైజెషన్ కన్నా యాసిడ్ తిన్నది మామూలుగా బిర్యానీస్ అలాగే అలాగే తింటాం కదా. సో సోంపు చాలా పనిచేస్తుంది, వెయిట్ లాస్కి కూడా చాలా యూజ్ అవుతుంది సోంపు. కొంచెం ఎల్లో కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇంతవరకు వేయించుకోవాలి. ఈ కలర్ చూస్తున్నారా, కనిపిస్తుందా? నెక్స్ట్ జీలకర్ర, అదే కడాయిలో మళ్ళీ జీలకర్ర, జీలకర్ర కూడా చాలా పనిచేస్తుంది వెయిట్ లాస్కి. ఓన్లీ జీరా పౌడర్ కూడా తాగొచ్చు, కానీ జీలకర్ర, వాము, సోంపు ఈ 3 మిక్స్ చేసుకుని తాగితే వెయిట్ లాస్ ఎంత తొందరగా అవుతుందో చూస్తాను నేను. చూసాక వెయిట్ లాస్ అవుతే మాత్రం మళ్ళీ పక్కకు ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను, ఇంకో వీడియో తీస్తాను. నేను ఫస్ట్ టైం, నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఇప్పుడే ట్రై చేస్తున్నాను. జీలకర్ర కూడా బాగా వేయించుకోవాలి. కొంచెం జీలకర్ర కలర్ తెలియదు మనకి, కానీ ఈ కలర్ ఇంకా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే బాగుంటుంది. బాగా వేయించుకోవాలి, చాలు కలర్ వచ్చేస్తే చాలు. హీట్. నెక్స్ట్ వాము, వాము కూడా కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నార్మల్గా అయితే వాము తినలేమో, మండిపోతుంది ఇంకా నోరు. సో ఇంకా వాము, జీలకర్ర, సోంపు ఉంటుంది కాబట్టి అంత ఏం తెలియదు. 2 or 3 days కొంచెం ఎలా అయినా తినలేము, తర్వాత అలవాటు అయిపోతుంది. ఇంకా వాము కూడా కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే బాగుంటుంది. సో ఇంకా వాము కూడా వేయించేసుకున్నాను. సోంపు, వాము, జీలకర్ర 3 వేయించేసుకొని పక్కకు పెట్టుకున్నాను. కాస్త చల్లారాక గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది, వేడివేడిగా ఉంటుంది కాబట్టి. సో చల్లారిపోవాలి. ఇంకా నేను 3 మిక్స్ చేస్తున్నాను.
మూడింటిని కలుపుకుంటున్నాను. ఇది చల్లగా అయిపోయాక గ్రైండ్ చేసుకొని స్టోర్ చేసేసుకుంటే ఒక 10 days 15 days వస్తుంది పౌడర్ ఈజీగా. మళ్ళీ 15 daysకి మళ్ళీ రెడీ చేసుకోవచ్చు. ఒకేసారి 1 monthకి రెడీ చేసి పెట్టుకోవడం కంటే ఇట్లా 15 days 20 daysకి రెడీ చేసి పెట్టుకుంటే బెటర్ కదా. మనకి కూడా ఎక్కువగా అవ్వకుండా కొంచెం తక్కువలో ఇలా రెడీ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ముందు ఒక 1 glass వామ్ వాటర్లో 2 spoons 2 tablespoons అంటే 2 tablespoon పౌడర్ చేశాక ఈ స్పూన్తో 2 tablespoons వామ్ వాటర్లో యాడ్ చేసుకొని, లేదంటే నార్మల్గా ఈ పౌడర్ని ట్యాబ్లెట్ లాగా ఇట్లా పౌడర్ తినేసి వేడి వాటర్ తాగిస్తే సరిపోతుంది. మీరు వాటర్లో కలుపుకొని మిక్స్ చేసుకొని మళ్ళీ బాయిల్ చేసుకొని తాగాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ పౌడర్ని కూడా తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఒక 1 glass వాటర్ తాగితే అయిపోతుంది. మళ్ళీ నైట్ కూడా అంతే, తిన్న తర్వాత డిన్నర్ అయిపోయాక 6:37 లాస్ట్ ఆ టైంకి డిన్నర్ అయిపోయాక కూడా మళ్ళీ 2 spoons పౌడర్ ఇలా తినేసి మళ్ళీ 1 glass వేడి వాటర్ తాగితే సరిపోతుంది. ఇలా 20 days ఇలా ఎన్ని మంత్స్, ఒక 3 months చేద్దాము. అప్పుడు వెయిట్ లాస్ అవుతే మళ్ళీ ఇంకో వీడియో తీసి పెడతాం. పౌడర్ చేసుకుందాం ఫస్ట్, చల్లగా అయిపోయింది. ఇంకా నేను కంప్లీట్గా మెత్తగా పౌడర్ లాగా పట్టుకోలేదు, కొంచెం కచ్చా బెచ్చా అంటే తింటాను కదా నేను, నార్మల్గా ట్యాబ్లెట్ లాగా వేసుకుంటా అని చెప్పాను కదా. సో నేను ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. మీరు కావాలంటే ఇంకా చాలా మెత్తగా కూడా చేసుకోవచ్చు. నేను ఇలా చేసుకున్నాను కొంచెం ఇలా. ఇంకా వెయిట్ లాస్ పౌడర్ రెడీ. ప్లాస్టిక్లో స్టోర్ చేసుకోకుండా ఇలా గ్లాస్ దాంట్లో స్టోర్ చేసి పెట్టుకోండి. ప్లాస్టిక్ అయితే హెల్త్కి మంచిది కాదు కదా. సో ఇది ఈజీగా నాకు 20 days వస్తుంది పౌడర్. వెయిట్ లాస్ పౌడర్ రెడీ.